హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మక్కగారెలు చేస్తున్నాను. దానికోసం ఇది స్వీట్ కార్న్ అనమాట. స్వీట్ కార్న్ తీసుకున్నాను. లోకల్ కార్న్తో కూడా చేయొచ్చు, కాకపోతే అవి చప్పగా ఉంటాయి కాబట్టి ఇలా స్వీట్ కార్న్తో చేస్తే టేస్ట్ చాలా బాగుంటాయి. నేనైతే ఇవి 3 తీసుకున్నాను అనమాట. 3 మక్క కంకుల్ని ఇలా ఒలిచి తీసుకున్నాను. వీటిల్లోకి ఒక 5-6 పచ్చిమిర్చి, ఒక గడ్డ ఎల్లుల్లిపాయ గడ్డ, ఒక 2 రెమ్మల కరివేపాకు, పెద్ద సైజు ఆనియన్ ఒకటి, కొంచెం కొత్తిమీర, అలాగే ఒక స్పూన్ వరకు జీలకర్ర, రుచికి సరిపడా సాల్ట్ని కూడా తీసుకోవాలి. అయితే వీటిని సన్నగా కట్ చేసి వీటిని మిక్సీలో వేసుకున్న తర్వాత వీటిని సన్నగా కట్ చేసి కూడా వేసుకోవచ్చు, కానీ నేను అలా వేయను. ఇలా మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో కొన్ని మక్కలు వేసుకొని ఇందులోకే జీలకర్ర, వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఈ కరివేపాకు అన్నీ ఇందులోనే వేసి సన్నగా మిక్సీ పట్టేస్తాను అనమాట. ముక్కలు కట్ చేసేస్తే పిల్లలు డిస్టర్బెన్స్గా ఉన్నాయని తీసి పడేస్తారు, తినరు. అలాగే ఇలా మిక్సీలోనే వేసి పట్టేస్తామనుకోండి, గ్రైండ్ చేసేస్తే అందులోనే నలిగిపోతాయి కాబట్టి తీసేయరు. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి అండ్ హెల్త్కి కూడా అన్ని హెల్తీ ఇంగ్రీడియంట్స్ తీసుకున్నాం కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచివి. ఇప్పుడు దీన్ని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఏ వాయి కాయి సాల్ట్ కూడా సరిపడా వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా వచ్చేలాగా గ్రైండ్ చేసుకోవాలి. మరి మెత్తటి పేస్ట్లా కాకుండా లైట్గా కాస్త కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెని తీసుకొని మనం మిక్సీ పట్టుకున్న ఈ మిశ్రమాన్ని గిన్నెలోకి పెట్టేసుకోవాలి. మిగతా వాటన్నిటిని కూడా ఇలాగానే మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మొత్తం అంతా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, సైడ్లకంతా జ్యూస్ అంతా, ఇది స్వీట్ కార్న్ కదా, జ్యూస్ ఎక్కువగా ఉంటుంది. దానివల్ల గారెలు వేసుకోవడానికి లూజ్గా ఉండి వీలవ్వదన్నమాట. అందుకని ఇలా బియ్యం పిండిని వేసుకోవాలి. బియ్యం పిండి వేసుకోవడం వల్ల పిండి వడలు వేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఎక్కువగా వేసుకోవద్దు. వడలు వేసుకోవడానికి వీలుగా ఉండేటట్టుగా మనకు గారెలు వేసుకుంటాం కదా, దానికి ఇలా పిండి జారుగా లేకుండా కాస్త గారెల కన్సిస్టెన్సీ వచ్చేలాగా బియ్య పిండిని కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా బియ్యం పిండిని కలుపుకున్నాం కాబట్టి ఉప్పు కాస్త తగ్గుతుంది. కొంచెం ఉప్పుని చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోండి. పిండి అయితే కలుపుకోవడం అయిపోయింది. ఈ పిండిని పక్కన పెట్టుకొని ఇలా స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకోవాలి. ఆయిల్ని కాస్త వేడెక్కనివ్వాలి. ఆయిల్లో కొంచెం పిండి ముద్దను వేసుకొని ఆయిల్ వేడెక్కిందేమో చెక్ చేసుకోవాలి. ఆయిల్ అయితే వేడెక్కింది. ఇలా కొంచెం కొంచెం పిండి ముద్దను తీసుకొని, నాకైతే ఇలా చేత్తో వేసుకోవడమే అలవాటు. మీకు ఎలా వేసుకోవడం వీలైతే అలా వేసుకోండి. అంటే కొందరు క్లాత్ పైన వేస్తారు, కొందరు కవర్ పైన వేస్తారు, కొందరు టీ స్టెయినర్ పైన కూడా వేస్తారు వడలని. నేనైతే ఇలా చేత్తోనే వేస్తాను. ఇలా ఒక్కొక్కటి జాగ్రత్తగా ఆయిల్లో వేసుకోవాలి. కొంచెం మందంగానే వేసుకోవాలి ఈ గారెల్ని. ఇలా ఒక్కొక్కటిగా జాగ్రత్తగా ఆయిల్కి సరిపడా గారెల్ని వేసుకోవాలి. మంటను మీడియంలో పెట్టుకొని 2 వైపులా చక్కగా కాల్చుకోవాలి. మంటను హైలో పెట్టి కాల్చుకుంటే పైన తొందరగా కలర్ వస్తాయి, లోపల ఉడకవు. చూసారు కదా, ఈ పిండి మొత్తాన్ని కూడా అలాగనే జాగ్రత్తగా ఇలా గారెలు చేసుకోవాలి. ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి.
చూసారు కదా మక్కగారల్ని ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి, చాలా హెల్దీ కూడా. పిల్లలు పెద్దలు ప్రతి ఒక్కరూ చాలా ఇష్టంగా తింటారు. చాలా చాలా హెల్దీ అయిన ఈ మక్కగారల్ని మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. మీకు ఎలా కుదిరాయో నాకు కామెంట్స్లో తెలియజేయండి. మరొక హెల్దీ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.